చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారాయి ప్రాజెక్టుల కట్టడాల పరిస్థితులు. ప్రాజెక్టు భద్రత లోపాలపై నిపుణుల సలహాలు, సూచనలు, నివేదికలు సమర్పిస్తున్నా పాలకులు మాత్రం బుట్టా దాఖలు చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు డ్యామ్ గేట్ కొట్టుకుపోవడంతో 3 రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది. శ్రీశైలం ప్రాజెక్టు భద్రతపై నిపుణుల కమిటీతో పాటు విజిలెన్స్ అధికారులు సమర్పించిన నివేదికలు గత 5 ఏళ్ల కాలంలో ఏ మేరకు అమలుకు నోచుకున్నాయా, ఈ నివేదికలపై పాలకులు స్పందించిన తీరు ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారీ వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. తుంగభద్ర డ్యాంకు ఎగువ రాష్ట్రాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో 19వ గేటు కొట్టుకుపోయింది. ఇది తీవ్ర పరిణామానికి దారితీసింది. ప్రాజెక్టులోని సగం నీరు దిగువకు వదిలితే తప్ప గేటు అమర్చలేని పరిస్థితి. ఇప్పటికే లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీంతో తుంగభద్ర డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో ఇప్పుడు 3 రాష్ట్రాల్లో పెద్ద చర్చకే దారితీసింది. ఇదిలా ఉంటే ఆంధ్ర, తెలంగాణకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వే గేట్ల కింది భాగంలో గొయ్యి అంతకు లోతు పెరుగుతోంది. దీంతో ప్రత్యేక నిపుణులతో స్టడీ చేయించేందుకు 10 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. పాలకులు ఇందుకోసం డబ్బులు కేటాయించకపోగా అదే 10 కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ కనుక పరిశీలిస్తే గత 3-4 సంవత్సరాలుగా శ్రీశైలం డ్యామ్ దిగువ భాగంలో ప్లంజుపులు ఏర్పడింది, చాలా పెద్ద గొయ్యి ఏర్పడింది. దాన్ని పూర్తి చేయాలి, రేపు ఎలాంటి ప్రమాదాలను నివారించాలని చెప్పేసి చాలా రకాల ప్రతిపాదనలు వస్తూ ఉన్నాయి. గత వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ ప్రభుత్వం 3 సంవత్సరాలుగా ప్లంజిపూల్ నిర్మాణం పూర్తి చేసేందుకు ఎస్టిమేషన్లు వేయడం, కేంద్రానికి పంపడం, కేంద్రం నుంచి మళ్ళీ కొరిగిపోవడం, మళ్ళీ రాష్ట్రానికి రావడం, ఆ రకం కేంద్రం రాష్ట్రాల మధ్య ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయి తప్ప ప్లంజిపూల్ ఎంత లోతులో ఉంది, దానికి నిర్వహణ కోసం ఎంత ఖర్చు అవుతుంది, ఏ రకంగా చేయాలి అనే ఒక పరిశీలన సర్వే చేయడం కోసం 10 కోట్లు కావాలి. ఆ 10 కోట్ల డబ్బులు కూడా ప్రపంచ బ్యాంక్ ఇవ్వాలట. 10 కోట్లేవా ఈ ప్రభుత్వాలకని చెప్పేసి అడుగుతున్నాం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి. నేను 1,00,000 కోట్లు నొక్కాను, 2 లక్షల కోట్లు నొక్కాను, అన్ని నొక్కిన వాడికి 10 కోట్లు నొక్కనికి డబ్బులు చేయి రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతున్నాం. కర్నూలు జిల్లా నల్లమల్ల అటవీ ప్రాంతంలో సున్నిపెంటకు 8 కిలోమీటర్ల దూరంలో 1963లో శ్రీశైలం ప్రాజెక్టును 540 కోట్ల రూపాయలతో నిర్మించారు. సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో నిర్మాణం జరిగింది. 215 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రాతి కట్టడంతో ప్రాజెక్టు నిర్మాణమైంది. డ్యాంకు కుడివైపున తొలి జల విద్యుత్ కేంద్రాన్ని BHEL సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేశారు. జపాన్ సాంకేతిక సాయంతో ఆసియాలోనే మొదటిసారిగా డ్యాంకు ఎడమవైపున జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రం కన్నా ఎడమగట్టు విద్యుత్ కేంద్రాన్ని 130 మెగావాట్ల అధిక సామర్థ్యంతో నిర్మించారు. నాడు 2300 కోట్లతో ఈ నిర్మాణం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ప్రవహించే కృష్ణానదిపై 1963లో అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభించారు. 1984 నాటికి కుడిగట్టు విద్యుత్ కేంద్రంతో సహా శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేశారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. డ్యామ్ ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, తుంగభద్ర ద్వారా వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. వరద నీటితో పాటు ఉపనదుల ద్వారా కూడా శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంటే నీటిని దిగువకు వదులుతారు. పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా గరిష్ట స్థాయిలో 215 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుంది. పూర్తిస్థాయి నీటి మట్టానికి కంటే అధికంగా వరద నీటి ప్రవాహం కొనసాగుతుంటే గేట్లు తెరిచి నీటిని దిగువకు వదులుతారు. ఈ సందర్భంగా జల విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా నీటిని దిగువనున్న నాగార్జున సాగర్కు వదులుతారు. శ్రీశైలం జలాశయానికి ఎన్నడూ లేనంతగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు గేట్ల ముందు భాగంలో 98 అడుగుల లోతు గొయ్యి ఏర్పడింది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు ముందు భాగంలో పడ్డ గొయ్యిని పరిశీలించిన జాతీయ, అంతర్జాతీయ నిపుణులు డ్యాం పట్ల తీసుకోవాల్సిన చర్యలపై నివేదికలు సమర్పించారు. కానీ పాలకులు మాత్రం నిధులు కేటాయించలేకపోతున్నారు.
శ్రీశైలం డ్యాం భద్రతపై 1985 నుంచి 1994 వరకు నిపుణులు నివేదికలు సమర్పించారు. మొదటిసారిగా 1985లో ప్రాజెక్టు ఇంజనీర్ల బృందం జరిపిన సర్వేలో 6-7 గేట్ల ముందు భాగంలో 60 అడుగుల గొయ్యి ఏర్పడిందని నిర్ధారించారు. అనంతరం 2000 సంవత్సరంలో సర్వే జరిపిన జాతీయ సముద్ర పరిజ్ఞాన సంస్థ గోవా ఈ గొయ్యి కాస్త 60 అడుగుల నుంచి 75 అడుగుల లోతు పెరిగినట్లు గుర్తించారు. 2001, 2008, 2009లో సర్వే చేసిన సెంట్రల్ వాటర్ కమిషన్, న్యూఢిల్లీ ప్రాజెక్టు ఇంజనీర్స్, నేషనల్ ఓషనోగ్రఫీ సంస్థకు చెందిన నిపుణులు 75 అడుగుల లోతు కాస్త 90 అడుగులకు చేరినట్లు నివేదికలు సమర్పించారు. 2012లో ఈ గొయ్యి లోతు కాస్త 90 అడుగుల నుంచి 98 అడుగులకు చేరినట్లు నిపుణులు వివరించారు. అదేవిధంగా సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ పాండ్య సమర్పించిన నివేదికలో డ్యాం పునాదులకు ప్రమాదమని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలా గత కొన్నేళ్లుగా శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్న సమయంలో 6-7 గేట్ల ముందు గొయ్యి లోతు పెరుగుతూనే వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు 6-7 గేట్ల ముందు పెద్ద లోతైన గొయ్యి పూడ్చేందుకు 730 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రూపొందించగా శాస్త్రీయంగా లేవని సిడబ్ల్యూసి అధికారులు తిరస్కరించారు. 730 కోట్ల ప్రతిపాదనల ప్రకారం పనులు చేపడితే భవిష్యత్తులో మళ్లీ గొయ్యి ఏర్పడే ప్రమాదం ఉందనే కారణంతో సిడబ్ల్యూసి అంగీకరించలేదు. ఆ తర్వాత 2020-2022లో సర్వే చేసిన కమిటీ నిపుణులు శ్రీశైలం డ్యాం ముందు గొయ్యిపై మరిన్ని అధ్యయనాలు చేయాలని అధికారులకు సూచించారు. అయితే అధ్యయనం చేయాలంటే దేశంలో 2-3 సంస్థలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒకటి మద్రాసు ఐఐటి, 2 బాంబే ఐఐటితో పాటు మరో సంస్థ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రాజెక్టు వద్ద గొయ్యిపై భవిష్యత్తులో మళ్లీ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మరోసారి సర్వే చేయించాలి. మరి ఈ సర్వేకు 10 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. అయితే ఈ నిధులను గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేయకపోగా ప్రపంచ బ్యాంకును ఆశ్రయించింది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 203 కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన పనుల జాబితాలో భాగంగా ఇన్వెస్టిగేషన్ స్టడీ కన్సల్టెన్సీ కోసం 10 కోట్ల రూపాయలు అవసరం కాగా వరల్డ్ బ్యాంక్ తలుపు తట్టారు. గతేడాది శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం ఆశించిన స్థాయిలో లేదు. గత సంవత్సరం నుంచి ఈ ఏడాది జూన్ వరకు ప్రాజెక్టు వద్ద ఏర్పడిన గొయ్యిపై స్టడీ చేసేందుకు మంచి అవకాశం ఉండేది. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించకపోవడంతో సర్వే చేయడానికి దొరికిన మంచి అవకాశాన్ని వృధా చేశారు. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాలకు కీలకంగా మారిన శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజిపుల్ సర్వే కోసం జరిగిన జాప్యాన్ని చూశారుగా. సర్వే కోసం సకాలంలో నిధులు విడుదల చేసి ఆ సర్వే ఆధారంగా పనులు చేపట్టాల్సిన పాలకులు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చేశారు. రాబోయే రోజుల్లో ఏదైనా ప్రాజెక్టు భవిష్యత్తులో ముప్పు తలెత్తితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, శ్రీశైలం, నంద్యాల జిల్లా.